చాలా సంతోషం. మరియు ఈరోజు ప్రజాపాలన నడుస్తున్నటువంటి ప్రభుత్వం కనిపెట్టుకున్నటువంటి సంక్షేమ పథకాలను ఆకర్షించి జయపాల్ గారు మన పార్టీలోకి రావడం జరుగుతుంది. మిత్రులారా, మనమందరము కాంగ్రెస్ పార్టీ బిడ్డలం. ఈ దేశంలో 80% యువతతో నిండున్నటువంటి భారతదేశం. ఈ దేశం యువత వైపు చూస్తుంది కాబట్టి మనం యువకులు ఆలోచించాలి. ఈ దేశం ఏ వైపు నుండి నా పాత్ర ఏంటిది? ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉంది. మనమందరం కూడా బాధ్యులమే. కాబట్టి ఈ రోజు వేదికను నేను వినవించేది ఒక్కటే, డిసిసి బోత్ నియోజకవర్గం, గ్రంథాలయ చైర్మన్ బోత్ నియోజకవర్గం, ఇన్ఛార్జి బోత్ నియోజకవర్గం. కాబట్టి ఈ రోజు బోత్ నియోజకవర్గమే ఆదిలాబాద్ జిల్లాను శాసిస్తుండటం చాలా సంతోషం. కాబట్టి అన్న మీరు ముగ్గురు కూడా కలిసి ఈ నియోజకవర్గానికి అక్కడ ఆఫీసులో ఏమున్నాయో మాకు తెలియదు, కానీ మీరు అక్కడ హైదరాబాద్ పోయిన తర్వాత ఆ మందిరాలలో తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని ఇక్కడ తెచ్చి పంచితే ఈ పేదల బాధలు పోతాయి. కాబట్టి మీకు ఒక్కటే విన్నవిస్తున్నాం. అందరు కూడా కార్యకర్తలు కూడా ఎవరిని విమర్శించదు. ఎప్పుడు ఏ కాలం ఎప్పుడు మారి రోజు మనకు అయిపోయింది, ఇప్పుడు పోతుంది. ఈ రోజు సండే, రేపు మండే వస్తుంది. కాబట్టి పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాయి. కాబట్టి మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. మనమందరం మనుషులం, మానవత్వాన్ని చాటండి. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి మంచి కార్యకర్తలం, మంచి నాయకులం అవుతామే తప్ప మనకు ఒక పదవి వచ్చినప్పుడు అహాన్ని పెంచితే చూడండి ఎంత అహం ఉన్నట్టు సంవత్సరాలుగా శాసిస్తే జనాలు మనం రేపు మనకు జనాలే దేవుళ్ళు, ఆ జనాలే మనకు ఒక కుర్చిస్తారు. కాబట్టి ఆ జనాల్లో కష్టాల్లో గ్రామాల్లో కానీ పంచాయతీలో కానీ మండలంలో వారి సమస్యలను తీర్చడానికి నా వంతు పాత్ర ఏంటిది అని ఆలోచించి మీరందరూ కర్తవ్యంగా కాంగ్రెస్ పార్టీని పక్షాన నిలబడి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలను తొలగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పరిస్థితులను కూడా ఎప్పుడు ఏ సీఎం చెప్పలేదు, కానీ మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ పరిస్థితులు ఏమున్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్తారు. కాబట్టి ఇంత మంచి వ్యక్తిని ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించడానికి వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. కాబట్టి వారి అడుగులో మన అడుగు వేసి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మీరు రాసుంచుకోండి. నెక్స్ట్ కేంద్రంలో వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. పంచాంగ ప్రకారంగా చూడండి, ఎలాగా చూడండి, కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో ఉండాలంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కులమతాలతో రెచ్చగొట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఎత్తుగడలు వేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా గ్రహించాలి, ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదలు బతుకుతారు. కాబట్టి ఇది పేదల పార్టీ, ప్రజల పార్టీ, ప్రజాపాలన నడుస్తున్న తరుణంలో మీరందరూ కూడా కలిసికట్టుగా విషయాన్ని ఎవరైతే మింగగలుగుతారో, ఓపిక ఎవరి దగ్గర అయితే ఉంటుందో, కష్టాలను ఎవరైతే అనుభవించి ఈది ముందుకు వెళ్తారో వారికే జీవితం కనబడుతుంది. కాబట్టి మీరు కూడా పార్టీలో ఎవరి మీద ఏమి విరక్తి ఉన్నా కానీ దాన్ని బయటికి కాకుండా నీలో కరిగించే శక్తి ఉన్నప్పుడే నువ్వు నాయకుడే అవుతావు తప్ప పెద్ద నాయకులతో తిరిగితే నాయకులం అవుతాం అనేది కాదు. మనము కష్టాలను తీర్చాలి, కష్టకాలంలో నిలబడాలి, అప్పుడే మనం నాయకులం అవుతాం. పదవులు కాదు, మనము మన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామా లేదా అనేది తెలుసుకోవాలి. కాబట్టి మీరు అలా ఈ రోజు మంచి మానవత ఉన్నతులు ఉన్నవాళ్ళు చాలా డబ్బు వాళ్ళు అయినారు ఈ దేశంలో, కానీ ఉన్నతులు కావాల్సిన అవసరం ఉంది, ఉన్నతులు అవసరం ఉంది ఈ దేశంలో. కాబట్టి మనం ఉన్నతులుగా పరివర్తిస్తాం, పార్టీని ముందుకు నడుపుతాం, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడదాం, ఈ దేశ భవిష్యత్తును కాపాడదాం అని మీకు వినవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై కాంగ్రెస్.